మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చిన్న చోరీ అని మాట్లాడడం ఆశ్చర్యకరంగా ఉంది. చిన్న పోస్ట్లో ఉన్న ఒక వ్యక్తి 14 కోట్లు ఎలా ఇచ్చాడు? ఆశ్చర్య కలిగించే కేసు నిజంగా. నిన్నటి రోజు మాజీ ముఖ్యమంత్రి 2 గంటల 43 నిమిషాలు పాపం మీడియా మిత్రులకి చిన్న స్టోరీ అని ఒక సినిమా చూపించాడు. ఇంటర్వెల్ లేని సినిమా. 2 గంటల 43 నిమిషాలైనా ఇంటర్వెల్ లేని ఒక చిన్న స్టోరీ సినిమా చూపించాడు అందరికి. దాంట్లో కొన్ని ఒక పాయింట్ మేము తీసుకొని మాట్లాడుతున్నాం దాని మీద ఈరోజు. ఆశ్చర్య కలిగించే కేసు నిజంగా. ఈరోజు నిజంగా ఆశ్చర్య పరకామణి అనేది కేసు ఏంది అని ఒకసారి చూస్తే, ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ లెక్కిస్తూ చిన్న చోరీ. పరకామణి చిన్న చోరీ అని మాట్లాడడం ఆశ్చర్యకరంగా ఉంది. ఆయన ఆశ్చర్యకరంగా ఉంది, ఆయనకు కాదు, దేశంలో ప్రజలకు ఆశ్చర్యకరంగా ఉంది. చిన్న చోరీ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ అడుగుతాం. మాకు కొన్ని సలహాలు, డౌట్ క్లారిఫై చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మనకు తెలిసి భారతదేశంలో పెద్ద నోటు 500 రూపాయలు, పెద్ద నోటే అందరికి తెలిసి. ఇప్పుడు ఇదే. ఇంకా చిన్న స్థాయికి వస్తే 200 రూపాయల నోట్లు ఉంటుంది. ఇప్పుడు దీన్ని దొంగతనం చేస్తే చోరీ అవుతుంది, దీన్ని దొంగతనం చేస్తే చోరీ కాదా? ఎత్తుకోవచ్చా? అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో లక్షల కోట్లు దోచేస్తేనే చోరీ, వేళ్ళు వందలు లక్షలు దోచేస్తే చోరీ కాదది. ఆయన దృష్టిలో చోరీ కాదది. ఏదో సామెత ఉంది కదా, ఏనుగులు తినేవాడు పీనుగులు లెక్క అన్నట్టు. లక్షల కోట్లు దోచేసిన జగన్మోహన్ రెడ్డికి పరకామణి చిన్న చోరీ అంట. ఆ చిన్న చోరీని ఒక సినిమా కథలాగా 2 గంటల 43 నిమిషాలు చెప్పాడు. ప్రజలు వింటారేమో అనేసి. నేను అడిగితే ఒక జగన్మోహన్ రెడ్డి ఒకటే, పరకామణి ఇష్యూలో మీరు అయ్యో పాపం రవికుమార్ అంటున్నారా? అయ్యో పాపం రవికుమార్ అంటున్నారా? లేదా రవికుమార్ మీ వైసీపీలో చేర్చుకోండి, పనికొస్తాడు. అలాంటి మీకు కూడా మంచి కార్యకర్తకు పనికొస్తాడు. ఎటో స్థానికంగా లోకల్ నాయకులు ఎవరో ఇక్కడ గెలిచే పరిస్థితి లేరు కదా, ఆయన చేర్చుకోండి వైసీపీలో. రవికుమార్ చిన్న చోరీ. అతను కొట్టేసింది కేవలం 9 నోట్లు మాత్రమే. ఆ 9 నోట్లు కూడా 72,000 రూపాయలు అని చెప్పాడు. నాకు అర్థం కాని విషయం అంటే, చాలా మందికి అనుమానము, అమెరికన్ డాలర్ ఎప్పుడు 8,000 అయింది? ట్రంప్ కానీ తెలిస్తే పాప ఆర్థిక సలహాదారుగా పెట్టుకుంటాడు జగన్ని. ఈరోజు మా బలటోడు మనకు డబ్బులు ఇంత పెంచుతున్నాడు అనేసి. అమెరికన్ డాలర్ ఎంత? 8,000 ఎప్పుడు అయింది? 72,000 ఎలా వస్తుంది? లెక్కలో ఆయన మిస్ అయినాడా, లేకపోతే మనకు లెక్క నేర్పిస్తున్నాడు తెలియట్లా. 92,000 కొట్టేస్తే ఏమో, 72,000 కొట్టేస్తే ఏమవుతుంటాడు. కొంతసేపు 9 నోట్లు అంటాడు, కొంతసేపు 90 నోట్లు అంటాడు. ఆయనకి తెలియదు అసలు ఏమో రాసుకుని మాట్లాడాను పరకామణి విషయంలో. అసలు నోట్లు కొట్టేసిన దొంగని రవికుమార్ని అయ్యో పాప అంటున్నాడా? అతను ప్రాయచితంగా 14 కోట్ల రూపాయలు మళ్ళీ టీడీడీకి ఇచ్చాడంట. చిన్న ఉద్యోగి, వాస్తవమే. ఆయన ఏకాంకి, ఒక అటెండర్ పోస్ట్ కన్నా చాలా చిన్న పోస్ట్ అది. ఒక ఆఫీస్ బాయ్ కన్నా చిన్న పోస్టు, పెద్ద జయగారి మఠంలో పనిచేసే చిన్న పోస్ట్లో ఉన్న ఒక వ్యక్తి 14 కోట్లు ఎలా ఇచ్చాడు? అతను జీవితాన్ని కష్టపడిన 14 లక్షలు సంపాదించాడు నాకు తెలిసి. నిజంగా నిజాయితీగా జీతం తీసుకుంటే 14 కోట్లు ఎలా ఇచ్చాడు? అంటే మీరు ఈరోజు ఏసీపీ దాడులు జరుగుతుంటాయి, మనం చూస్తుంటాం. 10,000 పట్టుకున్న అధికారిని సస్పెండ్ చేశారు, జైలుకి పంపించారు. మీరు ఎందుకు ఆయన్ని సస్పెండ్ చేయలేదు, జైలుకి పంపలేదు? మీరే మాట్లాడుకున్నారు కోర్టులకు పోకుండా. మళ్ళీ జ్యుడిషియల్ జరిగిందంట. అంటే జ్యుడిషియల్ ఏంది? చిన్న దొంగతనం చేసేస్తే జడ్జిల మీద కూర్చోబెట్టి పోలీసులు రాజీ అయిపోతే జ్యుడిషియల్ న్యాయంగా ఉంటుందని చెప్తున్నాడా? ఏం మాట్లాడుతున్నా అసలు ఆయన? జగన్మోహన్ రెడ్డి దొరికిపోయాడు. దొరికిపోయిన దొంగలకి బాస్ ఆయన చోరీల గురించి మాట్లాడుతూ, నిన్న చిన్న చోరీ గురించి మాట్లాడుతూ, ఆయన లక్షల కోట్లు దోచేసి అది దొంగతనమే ఆయన దృష్టిలో. ఈ పరకామణి దొంగతనమే కాదు, 100 కోట్లు దొంగతనం కాదు, ఇసుక మాఫియా దొంగతనం కాదు, లిక్కర్ స్కాము మంచి దొంగతనం కాదు. ఇవన్నీ కూడా స్కాములు కావు ఆయన దృష్టిలో. ఇవన్నీ చిన్నవి, సింపుల్. లక్షల కోట్లే జగన్మోహన్ టార్గెట్. అందుకే చూపించు. ఉదాహరణకి 500 రూపాయల నోటు కొట్టేస్తే కేసు, మనం 200 రూపాయల నోటు కొట్టేస్తే కేసు లేదు, కొట్టేయచ్చు, ఎవరైనా కొట్టేయచ్చు. మీకు తెలుసో తెలీదో, ఒకసారి క్రైమ్ రికార్డులు చూడండి. 10,000కి 15,000కి సబ్ జైల్లో ఉన్నారు ఇంకా దొంగతనాలు చేసి. 10,000 15,000 కొట్టేసిన వాళ్ళు, దొంగతనం చేసిన వాళ్ళు కూడా సబ్ జైళ్ళలో 4 రోజులు 5 రోజులు శిక్ష అనుభవించిన వాళ్ళు ఉన్నారు. వాస్తవం ఇది. ఆ మాత్రం మీకు తెలీదా? మీరు ఉన్నారు 18 నెలలు జైల్లో. ఎందుకున్నారు? 1,000 కోట్లు కొట్టేశారు కాబట్టి ఉన్నారు. ఎంత చునకనగా మాట్లాడతారంటే, ప్రజలు ఓడించిన సిగ్గు లేకుండా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని వాడు వీడుని మాట్లాడతాడు. వాళ్ళు చదువుకున్నారు, నీలా తాడేపల్లి ప్యాలెస్ చదువుకోలే వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రిపేర్ అయ్యారు. ఐఏఎస్లు ఐపీఎస్ చదివిన ఒక అధికారుల్ని వాడంతా వీడి కథ చూస్తా, వాడి కథ చూస్తాడు. మేము ఒకటే కోరుతాం జనసేన పార్టీ తరపున ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని,
దయచేసి మీరు ఈ విషయం సీరియస్గా తీసుకొని జగన్ మీద కేసు నమోదు చేయండి. జగన్ పైన కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాడు వీడియో మాట్లాడుతున్నాడు. నీ హయాంలో ఐఏఎస్లు అనుకున్నావా నీ కింద పనిచేయడానికి? ఈ కూటమి ప్రభుత్వం కుదరదు అవన్నీ మాట్లాడితే. హిందువుల మనోభావాలు దెబ్బతీశాడు జగన్. వాస్తవంగా చెప్తున్నాను. దొంగతనం మనం భక్తితో వేసే 100,000 కానీ ₹1 కానీ డబ్బులు వేస్తే దాన్ని దోచేసిన వ్యక్తికి సహకరిస్తూ చిన్న చోరీ అని సినిమా పేరు చెప్పాడు. ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా పరకామణిలో విషయంలో మనం చూస్తున్నాం. జైలుకు పోయి రోజులు దగ్గర పడ్డాయి, చాలా తొందరగా దగ్గర పడ్డాయి. 14 కోట్లు ఇచ్చామని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప అతను ఎంత కొట్టేశాడో మాట్లాడడం లేదు. ఎవరైతే రవికుమార్ అన్నాడో అతన్ని కావాలంటే మీ వైసీపీలో చేర్చుకోండి, మీకు అంత ప్రేమ ఉంటే ఒక ఎమ్మెల్యే సీటు కూడా ఇచ్చుకోండి, లేదా ఎమ్మెల్సీ చేసుకోండి. అంతేగాని అతను చిన్న చోరీ అని చెప్పి మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఐఏఎస్లు ఐపీఎస్లకి వెంటనే క్షమాపణ చెప్పాలి జగన్. వెంటనే అధికారులు కూడా జగన్ మీద చర్యలు తీసుకోండి. చివరిగా నిన్నటి జరిగిన 2 గంటల సినిమా జగన్ చిన్న చోరీ సినిమాని, జగన్ అన్న చిన్న చోరీ సినిమాని ప్రజలందరూ కూడా నవ్వుకునే పరిస్థితికి వచ్చింది. ఈ విషయం పైన జనసేన పార్టీ తీవ్రంగా అతని మాటల్ని ఖండిస్తూ, హిందువుల మనోభావాల విషయంలో మరొకసారి జగన్ మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడకపోతే మాత్రం బాగోదని చెప్తున్నాం. మా డబ్బులు కొట్టేసి దేవుని దగ్గర దాన్ని మళ్ళీ ఆయన కాంప్రమైజ్ చేసుకుంటున్నాడు. చిన్నదే కదా అని. ఏం చిన్నదో అర్థం కావట్లేదు.